ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తునందు అందరికి వందనాలు. మరి ఇదను కూడా మన యొక్క ఆ, దైవ వాక్య ధ్యానం కొరకై మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంటున్నాను. మరి మన యొక్క ధ్యాన వాక్య భాగము ఆ, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతానండి. దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు చెట్టు వలె ఉండును. అతడు చేనుదంతయు సఫలమగును. కాబట్టి ఇక్కడ కీర్తనకర్త ప్రారంభంలో ఏం చెప్తుంటున్నాడంటే, మరి ఏ విధంగా దేవుని మరి నమ్మిన వారికి ఆయన సహాయం చేసేవాడు ఉంటున్నాడు. దుష్టులు అపహాసకులైతే, పాపులైతే వారు ఎట్లాగా దేవుని సముఖంలో నిలవలేకపోతుంటారు చూస్తాం. కాబట్టి 3వ వచనంలో విశేషంగా ఏం చూస్తున్నాం అంటే, అతడు నీటి కాలువ, ఎవరు? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, యెహోవా వాక్యం ఆనందిస్తూ, యెహోవా ఆజ్ఞలందు ఆనందించు. ఆ యొక్క ధ్యానం కలిగిన వారికి ఎట్లా ఉంటాడు? నీటి కాలువ ఎవరు నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. కాబట్టి ఆకు వాడిపోదన్నమాట. చూసినట్లయితే అన్ఫేడింగ్ లైఫ్, ఎటువంటి జీవితం అది? ఆకు వాడని ఒక జీవితం అంటే, అంటే తన యొక్క జీవితంలో అటువంటి ధర్మశాస్త్రం ధ్యానిస్తూ ఆయన మరి ధ్యానం కలిగిన వారుగా ఉన్నట్లయితే దివారాత్రములు మరి అటువంటి దేవుని మీద మనసు కలిగిన వారైతే పచ్చగా ఉంటారంట. అంటే దే విల్ బి ఫ్లరిషింగ్. కాబట్టి ఇక్కడ వాడిపోయేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అక్కడ కంటిన్యూస్గా దానికి నీరు కలుగుతున్నది. నీరు అనేటువంటిది దేవుని వాక్యానికి సాదృశ్యం ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం అనే నీరును మన జీవితాల్లో ప్రవేశించినట్లయితే దినదినము ఆ నీటి ద్వారా మనం ఏమవుతాం, మనకి జీవితాలు పచ్చగా మారుతాయి. అంటే ఫ్లరిషింగ్ ఉంటాయి అన్నమాట. అది కొరకే ఇక్కడ అంటాడు 52వ కీర్తనలో ఒక మాట చెప్తుంటున్నాడు. 52వ కీర్తన 8వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచున్నాను. కాబట్టి నేనైతే అంటాడు. ఆ? దాని పైభాగం చూసినట్లయితే ధనవృద్ధి చేసుకునే వాళ్ళు, దుష్టులు దుర్మార్గులు అయితే నశించే వాళ్ళు ఉంటారు. అయితే మరి వారిని చూసినప్పుడు ఎంతో పరిహాసం కనిపిస్తారు. అయితే నేనైతే ఏం చేస్తాను? ఎవరన్నా ఎట్లయినా పోని, నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ చెప్పబడే కార్యం ఏంటంటే ఏం చేస్తాడంటే, ఇక్కడ చూస్తున్నాము మరి పచ్చని మరి ఒలీవ చెట్టు వలె ఉంటాను అంటాడు. ఆ? నిత్యం ఆయన కృపయందు నమ్మిక ఉంచిన వారిగా ఉంటాను అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మరి దేవుడు బయలుపరుస్తున్నాడు అన్నమాట. ఈ కార్యం చూసినట్లయితే కాబట్టి మనము ఆయన సన్నిధానములో, ఆయన మందిరాలలో నిలిచి ఉండేటట్లు. కాబట్టి మందిరంలో నిలిచి ఉండుట అంటే ఆయన సన్నిధానాన్ని, సముఖాన్ని వెదకుట అనేటువంటి కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సి. ఆ విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి 92వ కీర్తనలో కూడా ఒక మాట చెప్తాడు. 92వ కీర్తనలో చూసినట్లయితే 12వ వచనంలో, నీతిమంతులు ఖర్జూర వృక్షములే మూవు వేయుదురు, లెబనోను దేవదారు వృక్షములే వారు ఎదుగుదురు. వారు యెహోవా మందిరములో నాటబడిన వారై, వారు మన దేవుని ఆలయంలో వర్ధిల్లుదురు. కాబట్టి దేవుని మందిరంలో నాటబడిన వారై, స్థిరపరచబడిన వారై అక్కడ ఉండేవారుగా ఏం చేస్తారంట? మరి చూసినట్లయితే ఏం గమనిస్తున్నా అక్కడ చూసినట్లయితే మరి వారు మరి ఫలించేవారుగా ఉంటున్నారు అంటారు. ఫలభరితమైన జీవితాన్ని గురించి చెప్తున్నాడు. ఎందుకంటే వారు ముసలితనం ముందు ఇంకనూ చిగురు పెట్టి పచ్చగా అందరు. కాబట్టి శరీరము ముసలిది అయిపోయినప్పటికి కూడాను మరి అంతరంగం ముందు బలపరచబడి మరి చిగుర్చిన వారిగా ఉంటారంటారు. ఎవరు? అటువంటి ఫ్లరిషింగ్ జీవితం ఎవరు? దివారాత్రం ఆయన ధర్మశాస్త్రం ధ్యానిస్తూ ఆయన మీద ఆధారపడి ఆయనకు లోబడి ఆయనకు వాక్యాన్ని మనము నెరవేర్చేవారు. అటువంటి వారికి ఇవ్వబడేటువంటి కార్యం ఉంటుంది. అందుకొరకే యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే ఏమంటాడు ఇక్కడ? యెషయా గ్రంథము 41వ అధ్యాయము మరి 19, 20 వచనాలు గమనిస్తుంటున్నాం ఇక్కడ. చెట్టు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యలో ఊటలను ఉకచేసేదను, అరణ్యమును నీటిమడుగుగాను, ఎండిన నేలను నీటిబొగ్గుగా చేసేదను. కాబట్టి నేను ఇటువంటి కార్యం చేస్తున్నాడు కాబట్టి సర్వశక్తివంతమైన దేవుణ్ణి అని దేవుడికి నిరూపిస్తుంటున్నాడు. ఎందుకంటే ఎండిన చోట, అరణ్యములో మరి ఎండిన నేలలో అక్కడ ఫలభరితంగా చేస్తానంటే అది మనుషులకు అసాధ్యం. దేవుడు మాత్రమే దాన్ని చేయగలడు. కాబట్టి మన జీవితాలు ఎండిపోయినట్టుగా ఎండిపోయి మోడుబారిన జీవితాలు మరి చూసినట్లయితే ఆ ఎట్లా ఉంటున్నామంటే మనము
చూస్తే అరణ్యం మాదిరిగా ఉంటున్నాం, ఎండిపోయిన అరణ్యం మాదిరిగా అడవిలో ఉంటున్నట్టుంటుంది మన హృదయం చూసినట్లయితే. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? దాన్ని నేను పచ్చటి యొక్క మరి విషయాలుగా నేలలుగా మారుస్తాను అంటున్నాడు కదా. 20 వచనంలో, నేను అరణ్యంలో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటి అడవిలో తమాల వృక్షమును, సరళ వృక్షమును, నేరేడు వృక్షమును నాటెదను. కాబట్టి అడవి వంటి జీవితంలో దేవుడు ఏం చేస్తున్నట్టు? ఈ విల్లే ప్లాంట్ ద గ్రీన్ ట్రీస్ అంటే ఏంటి అర్థము? అన్ఫేడింగ్ లైఫ్ యూ విల్ గివ్. కాబట్టి వాడవారునికి జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఎప్పుడు? ఆయన సన్నిధానంలో మనం మరి ఆయన ధర్మశాస్త్రం ధ్యానించి దివారాత్రంలో ధ్యానించినప్పుడు. అందుకొరకు ఆ, మరి చూస్తుంటున్నాం ఇక్కడ ఆ, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనంలో చూస్తున్నాం. వాడు జలముల యొద్ద నాటబడినది చెట్టు వలె ఉండును, అది కాలువరను దాని వేళ్ళు తనుటను వెట్టగలిగిన భయపడదు. కాబట్టి వెట్టగలిగిన భయపడదంటే మరి ఆయనకు నమ్ముకున్న వాడు ధన్యుడు అంటున్నాడు. ఆయన ఆశ్రమ కలిగిన వారు ధన్యులు. వారు వెట్టగలిగిన అంటే మరి చేంజ్ ఆఫ్ సీజన్స్, వేడి అధికంగా కలిగినప్పటికీ కూడా, అంటే పైనుంచి బయట నుంచి శ్రమలో మరి తన కష్టాలు ఏర్పడినప్పటికీ కూడా ఎట్లాగుంటాడంట మరి యెహోవా ఆశ్రయం ఉంటున్నటువంటి వాడు ధన్యుడు అనేట్టు కార్యం. మరి ఎంత కష్టాలు వచ్చినప్పుడు కూడా కాలవోరన దాని వేళ్ళు తనుట, వెట్ట కలిగినను దాని భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరం చింతనందదు, కాపమానదు. కాబట్టి వర్షం లేకపోయింది, కష్టాలు ఉంటున్నాయి, శ్రమలు ఉంటున్నాయి, ఇబ్బందులు ఉంటున్నాయి, లేమి ఉంటున్నది, అయినా కూడా దేవుని కార్యంలో చిగుర్చిన వారుగా ఉంటాము అనేటువంటి. కాబట్టి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆ ధర్మశాస్త్రంకు మరి చదివి లోబొట్టు ద్వారా మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనే కార్యాన్ని గమనించవలసి అనుకుంటున్నాం. అదే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కూడా ఈ మాట చెప్తానండి. 55వ అధ్యాయము మరి 13వ వచనంలో ఏమంటున్నాడంటే, 55వ అధ్యాయం 13వ వచనములో ఆ ముండ్ల చెట్టుకు బదులుగా దేవదారు వృక్షములు మలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగునను. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయన కొట్టివేయబడిన నిత్య జ్ఞాపక సూచనగాను ఉండును. కాబట్టి మరి తన ప్రజలైన వారిని మరి తిరిగి సమకూర్చినప్పుడు ఎట్లాగుంటుందట? ఫలభరితమైన జీవితం వరకు ఉంటుంది. కాబట్టి పొలంలోని చెట్లన్నీ చప్పట్లు కొట్టునంట. చెట్లు తప్పట్లు కొట్టడం అంటే సంతోషించును అనేటువంటి కార్యం. ఆయన సన్నిధికి తిరిగి వచ్చిన వారి విషయమై సంతోషించు. కాబట్టి సన్నిధిని మరి తిరిగి వచ్చి నిలిచి ఉన్నప్పుడు ఆయన వారిని ఆశీర్వదించేవాడు ఉంటున్నాడు. అందుకొరకే వాటిని కొట్టివేయక నిత్యము జ్ఞాపక సూచనగా ఆయన పెట్టుకుంటాడు. కాబట్టి మన జీవితాల్లో మరి ఆయనకు మనం జ్ఞాపక సూచకంగా మనం ఉండేవారు ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, దివారాత్రులైన తత్వశాస్త్రం ధ్యానిస్తూ దాంట్లో నిలిచినప్పుడు మనకు కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మరి మన జీవితము పచ్చగా పూతల కాయలు, పిందెలు, కాయలు పూసేటువంటిగా ఉండే ఫలభరితమైన జీవితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇటువంటి ఫలభరితమైన జీవితము మనం కలిగి ఉండాలి ఈ లోకంలో. అట్లా లేనట్లయితే ఆ, ఫలభరితమైన మరి జీవితము లేనట్లయితే ఏమవుతుంది? మన యొక్క జీవితంలో చూసినట్లయితే అది మనకు మరి సహాయకరంగా ఉండదు. కాబట్టి మనకు జీవితం ఎట్లా ఉండాలా? ఫలభరితమైన జీవితముగా ఉండాలా అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆ విధంగా ఉండేదానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక అనేటి కార్యం మనం ఆలోచించుకుందాం.